మా గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెస్తానంటున్న వెంకటాపూర్ సర్పంచ్ గోకే రేణుకా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు నా మీద గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్న నమ్మకంతో నన్ను గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అహర్నిశలు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ నిజాయితీ పాలన అందిస్తూ ఎప్పటికప్పుడు గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, మంచినీటి సరఫరా, పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి వారి మన్ననలు పొందే విధంగా ముందుకెళతాం. గత సర్పంచులు చేసిన విధంగా కాకుండా నాకంటూ ఒక ప్రత్యేక మార్క్ ఏర్పాటు చేసుకుంటా. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ అవి ప్రజలకు చేరవేయడానికి, వారికి అందుబాటులో ఉండి గ్రామంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ మా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ గ్రామాన్ని సస్యశ్యామలంగా చేస్తానంటున్న వెంకటాపురం సర్పంచ్ గోకే రేణుకా శ్రీనివాస్. గ్రామానికి వారు చేసే అభివృద్ధి వారి మాటల్లోనే విందాం. పేరు గోకే రేణుకా, వెంకటాపురం సర్పంచ్ని. నేను ఓట్లేయ ముందు పోయి గ్రామానికి తిరిగి ఓట్లేయని చెప్పి పనులు చేయించుకుంటానని చెప్పినాను. వీధి దీపాలు, సైడ్ కాలువలు, రోడ్లు, డబుల్ బెడ్రూమ్లు, మరుగుదొడ్లు, ఎస్సీ కాలన 11కి ఇస్తానని హామీ ఇచ్చిన. మా పనులు చేస్తానని ఒప్పుకున్నా. డాక్టర్ రాజే ఎమ్మెల్యే సహారంతో చేస్తా పనులన్నీ. భార్య గోకే రేణుక గ్రామ సర్పంచ్ గా మేము ఊర్లో ప్రచారానికి పోయినప్పుడు కొన్ని సమస్యలు మాకు చెప్పినందున ఎస్సీ కాలంలో 11 వైరు తొలగించాలని చెప్పి మాకు వాళ్ళు విన్నపం చేసినందుకు నేను వాళ్ళకు ఒప్పుకున్నా. దాన్ని హామీ ఇచ్చి దాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మేము గెలిచాక నుండి మిషన్ భగీరథ ట్యాంకులకు మా వెంకటాపూర్ గ్రామంలో ఎస్సీ కాలంలో ఒక ట్యాంక్ ఉంటుంది, గుంటరపల్లి ఒక ట్యాంక్ ఉంటుంది, బీసీ కాలనీ స్కూల్లో ఒక ట్యాంక్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్లీ ఒకటి కొత్త గ్రామ పంచాయతీ ముందు ఒకటి కడుతున్నారు. ఈ 3 ట్యాంకులకు నేను ఆల్రెడీ ఒక ట్యాంక్ కలర్ పెయింటింగ్ అయిపోయింది, మిషన్ భగీరథ ట్యాంక్ అయిపోయింది. ఎస్టీ కాలనీలో మినీ వాటర్ ట్యాంక్ కోసం దాన్ని ఆల్రెడీ ప్రపోజల్ చేసుకున్నా, తీర్మానం చేసుకున్నా, అలా ఆల్రెడీ ముగ్గు పోసినాం. ఇంకోటి బీసీ కాలనీ బంగ్లా దగ్గర మినీ ట్యాంక్ కోసం దాన్ని కూడా ముగ్గు పోసుకున్నాం. గ్రామంలో మరుగుదొడ్లు కానీ, ప్లస్ సైడ్ కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంటింటికి నల్ల వాటర్ సమస్య కానీ అది దాంట్లో మేము ముందంజలు ఉన్నాం. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఏ గల్లీలో సీసీ రోడ్లు లేవు అవన్నీ మొత్తం మేము ప్రపోజల్ చేసుకున్నాం. డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో మేము పనిచేసే సిద్ధంగా ఉన్నాం. తాడుకుంట రాజయ్య గారి నాయకత్వంలో పని సిద్ధంగా ఉన్నాం. రాజయ్య సహకారంతో గ్రామంలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్య వచ్చి మా సమస్యకి ఇంట్లో మేము పరిస్థితి అమ్మాయికి ఏదైనా పెళ్లి చేద్దామంటే మాకు ఏదైనా సహకారం అంటే వాళ్ళకు ఆర్థిక పరంగా బియ్యమే కానీ ఏదైనా పుస్తమంటలు కానీ దాన్ని సహాయం చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అప్పుడు విలేజ్ కి సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన గత మంత్రి విజయరామరావు సమక్షంలో నేను సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకున్నా. నేను అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారితో ఊళ్ళో సీసీలు పోయించిన, సైడ్ కాడ కూడా కట్టించినాం. నేను మన స్ట్రీట్ లైట్ ప్రతి గల్లీలో కరెంట్ లైట్ పోల్ వేయించి వాటికి లైట్లు వేయించినాం. దాంట్లో మేము ముందున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మేము దండోర చేస్తున్నాం. ఈ 10 తారీఖులకు దండోర చేయించాలి. 50 సంవత్సరాల పెన్షన్లో కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంటికి ఎగుడు గుంతలోనే మన మరుగుదొడ్లు కూడా దానికి ప్రపోజల్ చేసుకున్నాం. ఆల్రెడీ గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేస్తున్నాం. ఈ విధాలా ప్రజల సహకారంతో మేము ముందు చెప్పి మేము ఇప్పుడు జిల్లాలోనే మేము మా మండలంలోనే ఫస్ట్ ఉండాలని చెప్పి చూస్తున్నాం. మేము